ఏంట్రా బిట్టు, అద్దం లేకుండా అంత బిడపిస్తున్నావేంటి? ఆ కొత్త చుక్క ఎప్పుడు కొన్నావురా? నిన్ననే కదా డబ్బులు లేవని ఏడ్చినావు. కిచ్చు, అది నిన్నటి మాట. ఈరోజు నేను మహారాజుని. నా ఫ్రెండ్ దగ్గర 500 అప్పు చేసి ఈ చొక్క కొన్నా. ఎలా ఉంది? అదిరిపోయింది కదా. చొక్క బానే ఉంది కానీ అప్పు చేసి బట్టలు కొనడం ఏంట్రా బాబు? 500 ఉంటే ఈ వారం నీకు తిండికి వచ్చేది కదా. రే, తిండి లేకపోయినా పర్లేదు కానీ బయట తిరిగేటప్పుడు మన స్టైల్ తగ్గకూడదురా. ఈ చొక్కా వేసుకుని బజార్లో వెళ్తే అందరూ నా వైపే చూస్తారు. అది నిజమే. నిన్ను చూసి చూడరా, అప్పు చేసి చొక్కా కొనే అమాయకుడు వచ్చినాడు అంటారు. అనుకొని నవ్వుతారు కూడా. వస్తువుల మీద ఉన్న మోజు నీ జేబును ఖాళీ చేయడమే కాదురా, రేపు నిన్ను అప్పుల పాలు చేస్తాయి. అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ డబ్బులు ఎలా తిరిగి ఇవ్వాలి అని ఆలోచిస్తున్నా. అదే నీ తప్పు. నీ దగ్గర ఉన్న డబ్బులతో బ్రతకడం నేర్చుకోరా. ఎదుటి వాళ్ళని చూసి ఎందుకు అప్పులు చేస్తావు? చివరికి నీ దగ్గర మిగిలేది చిల్లల జేబు మాత్రమే. అవసరానికి ఖర్చు పెట్టేవాడు దిమాగ్గా ఉంటాడు. ఆడంబరాలకు ఖర్చు పెట్టేవాడు ఎప్పుడు భయపడుతూనే ఉంటాడురా నీలాగా. నిజమేరా. ఇప్పుడు ఈ చొక్క చూస్తుంటే సంతోషంగా లేదు, ఆ అప్పు గుర్తొస్తూనే టెన్షన్ వస్తూ ఉంది. అందుకేరా, సంపాదన పెంచుకోకపోయినా పర్లేదు కానీ ఖర్చులు తగ్గించుకో. పొదుపు చేసిన రూపాయి రేపు నీ కష్టాల్లోనే నీకు తోడుంటుందిరా. ఈ స్టైలు షోకులు అన్నీ తాత్కాలికమేరా. సరేరా కిట్టు, ఇక మీదట అప్పు చేసి అనవసరం ఖర్చు చెయ్యను. ఈ చొక్కా ఎలాగో కొనేశాను కాబట్టి రేపటి నుండి కష్టపడి పని చేసి అప్పు తీరుస్తా. వెరీ గుడ్. ఆ బుద్ధి ఉంటే చాలరా బాబు. పెద్ద వెళ్దాం. చూశారు కదండి, బిట్టులాగే కొందరు ఉంటారు. ఈ అప్పు తీర్చడానికి ఇంకో అప్పు, ఇంకో అప్పు తీర్చడానికి మరో అప్పు, ఇలాగే అప్పు చేసి చేసి ఫ్యూచర్లో బాగా అప్పుల పాలైపోతారండి. వీళ్ళని నమ్ముకొని ఇంట్లో భార్య పిల్లలు ఉంటారు కదా, అది వీళ్ళకి తెలియదండి. పొదుపు చేయడమే నిజమైన సంపద. తెలుసుకున్నారు కదా.